యాజ్ అ పీడియాట్రిషియన్ మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. ఎక్కువ ఏ ఇష్యూస్‌తో వస్తున్నారు ఇప్పుడు పిల్లలు? జ్వరాలు, దగ్గులు అవన్నీ పక్కన పెడితే వాట్ అదర్ గ్రోత్ ఇష్యూస్ గాని, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఆర్ దే కమింగ్ విత్? ఫస్ట్ థింగ్ ఎక్కువ మంది పిల్లలొచ్చేదేంటంటే, బరువు ఎక్కువగా పుట్ ఆన్ చేస్తున్నారు అని చెప్పేసి వస్తారు. ఆ బరువు ఎందుకు పుట్ ఆన్ చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళకొక సరైన అవగాహన ఉండదు. లైక్ ఇట్ కుడ్ బి మెనీ కాన్సెస్. ఒకటి హార్మోనల్ ఇష్యూ అవ్వచ్చు, ఒకటి ఫ్యామిలీ హెరిడిటరీ ఇష్యూస్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్. ఆ ఫుడ్ మీద ఒక సరైన అవగాహన లేక అయితే ఎక్కువిస్తారు క్వాంటిటీ వైస్‌లో. ఇప్పుడు ప్యాంపరింగ్ అన్నది చాలా వెరీ కామన్. సో, ఆ ప్యాంపరింగ్ మీద ఏంటంటే ఎక్కువ ఫుడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ. ఎలాగా? అంటే అంటే ఇప్పుడు మీకు చిన్న పిల్లల దాకా వస్తాను. లెస్ థాన్ 1 ఇయర్ అట్లాగా. మదర్ ఫీడింగ్, బాటిల్ ఫీడింగ్. ఈ మదర్ ఫీడ్‌తో ఏంటంటే ఎ కంట్రోల్డ్ న్యూట్రియంట్స్ విల్ రీచ్ ద చైల్డ్. అవును. సరైన అమౌంటు, సరైన పద్ధతిలో వెళ్తున్నట్టు. కానీ ఈ బాటిల్ ఫీడింగ్‌నును, ఎక్స్‌ట్రా ఫీడ్ అన్నది ఎట్లా అంటే, ఒక సర్టెన్ అమౌంట్ అన్నది ఉండదు. అప్పుడప్పుడు చిన్న పిల్లలేంటంటే, ఒక 6 నెలల పిల్లలు దే కమ్ విత్ లైక్ 8, 9 కేజీస్. మామూలుగా బ్రెస్ట్ ఫీడింగ్‌లో అంతవరకు రీచ్ అయ్యే బేబీస్ ఉండరు.